సముద్రం చాలా భయంకరమైనది. ఎంత అంటే లోపలికి వెళ్ళింది మరి బయటికి తిరిగి వస్తుందో లేదో అనేంత భయంకరమైనది. ఇప్పటి వరకు మన సముద్రంలో చాలా ఊర్లు మునిగిపోయాయి. అందులో ఒకటే ఈ ద్వారక. అసలు ఇది ఎందుకు ఇంత పవిత్రమైనది, అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక అని అందరికీ తెలిసినదే. అయితే ఇది సడన్ గా నీటిలో మునిగిపోయింది. దీనికి చాలా మంది చాలా రకాలుగా కారణాలు చెప్పారు. సునామీ అని, శాపం అని చెప్పారు. అయితే 1970లో మెరైన్కు చెందిన సైంటిస్టులు ద్వారకా సిటీని అండర్ వాటర్లో ఫైండ్ చేశారు. ఆ శాంపిల్స్ ని కూడా టెస్ట్ చేశారు. అయితే చాలా మంది వచ్చేసి ద్వారకా సిటీ అనేది ఇండియాలో లేదని కొట్టి పడేశారు. కానీ వాటర్లో దొరికిన శాంపిల్స్ ఆల్మోస్ట్ మన పురాణాల్లో చెప్పిన ద్వారకు మ్యాచ్ అయ్యాయి. 1963 నుంచి 1970 మధ్యలో ఈ ద్వారక గురించి తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. కానీ ద్వారకను ఫస్ట్ చూసింది మాత్రం ఎస్ఆర్ రావు గారు. 2007లో గవర్నమెంట్ పర్మిషన్ తో కొంతమంది సైంటిస్టులు తిరుపతి అండర్ వాటర్ లో కొన్ని శిల్పాలను చూశారు. అవి సేమ్ ద్వారకలో ఉండే శిల్పాల్లాగానే ఉన్నాయి. ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. ఇంకా కొన్ని నాణ్యాల మీద మహాభారతం గుర్తులు కూడా ఉన్నాయి. అయితే బయటికి వచ్చినవి ఏవి గవర్నమెంట్ ని సాటిస్ఫై చేయలేకపోయాయి. అందుకే గవర్నమెంట్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తుంటే వాళ్ళకు కొన్ని శాంపిల్స్ దొరికాయి. అయితే ఆ శాంపిల్స్ ని టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించాక తెలిసిన నిజం ఏంటంటే అవి 9000 ఇయర్స్ బ్యాక్ అని తెలిసింది. అయితే వాటర్లో వీళ్ళు చూసిన సిటీ సేమ్ ద్వారక లాగానే ఉందని చెప్పారు. ఇంకా వాటర్లో చాలా పెద్ద పెద్ద శిల్పాలు, నాణ్యాలు లాంటివి దొరికాయి. అయితే ఇవన్నీ వచ్చేసి మన మహాభారతాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టే ఉన్నాయి. తర్వాత చాలా మంది సైంటిస్టులు కూడా వచ్చి ద్వారకకి ఎగ్జాక్ట్ మోడల్ అండర్ వాటర్లో ఉందని కనుగొన్నారు. అసలు ఈ ద్వారక నీటిలో మునిగిపోవడానికి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? సునామీనా లేదా ఇంకేదన్నా? సరిగ్గా 9000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణుడు వాళ్ళ మామయ్య కంసుని చంపి మథురాను పరిపాలించాడు. తర్వాత కృష్ణుడు విశ్వకర్మను పిలిపించి అసలు ఎప్పుడూ ఎవరు చూడనిది, ఇక ముందు ఎవరు కట్టలేనట్టుగా ఒక నగరాన్ని కట్టమన్నాడు. అయితే విశ్వకర్మ వచ్చేసి ఇలా కట్టాలంటే మనకు సముద్రుడు నేలనివ్వాలి అని అంటాడు. కృష్ణుడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. వెంటనే సముద్రుడు ఆ సముద్రం మధ్యలో 12 యోజనాల ఒక పెద్ద స్థలాన్ని ఇస్తాడు. విశ్వకర్మ ఆ స్థలంలో బంగారు మేడలు, వజ్రాలతో ఒక నగరాన్ని కట్టాడు. అందుకే ద్వారకను లాస్ట్ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ప్రపంచంలో వజ్రాలతో ఉన్న నగరం ద్వారక ఒకటే. మొత్తం 900 కోటలు, ఇంకా మనకు ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీకి ఏమీ తక్కువ కాకుండా కట్టారు. వెంటనే కృష్ణుడు యాదవులను ఇంకా తన కుటుంబ సభ్యులందరినీ ద్వారకకు తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ద్వారకకు వెళ్ళాలంటే పడవ మీద మాత్రమే వెళ్ళాలి. ఇంకో పక్కన కురుక్షేత్రం చివరి రోజులలో కౌరవులలో దుర్యోధనుడు తప్ప అందరూ చనిపోయారు. అప్పుడే కౌరవుల తల్లి అయిన గాంధారిని ఓదార్చడానికి కృష్ణుడు వెళ్ళాడు. కురుక్షేత్రం ఆపాలంటే నీకు ఒక్క క్షణం చాలు, కానీ ఎందుకు ఆపలేదు అని గాంధారి అడిగింది. నీ భర్త తన పూర్వజన్మలో ఒక హంస ఇంకా తన 100 మంది పిల్లలను చంపేశాడు. అందుకే తను బతికుండగానే తన 100 మంది పిల్లలు చనిపోయారు. ఆయన తప్పు చేశాడు, సరే, నేను ఇప్పటి వరకు ఒక తప్పు కూడా చేయలేదు, నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది. నువ్వు బ్రతికుండగానే నీ పిల్లలు చనిపోవాలి, ఈ ద్వారక నాశనం అయిపోవాలి అని శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. ఇక యుద్ధం అయిపోయాక అందరూ హ్యాపీ అనుకున్న టైంలో గాంధారి శాపం మొదలైంది. ద్వారక అంతా అల్లకల్లోలం అయిపోయింది. నేను ఈ నాశనాన్ని చూడలేను, మిగిలిన వాళ్ళందరినీ ద్వారకను ఖాళీ చేపించి వేరే చోటకు తీసుకువెళ్ళండి, నేను ఈ లోకం వదిలి వెళ్ళాక ఈ ద్వారకను ఎవరూ కాపాడలేరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అలా చెప్పి కృష్ణుడు తన పవర్స్ ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ద్వారక మొత్తాన్ని ఖాళీ చేయించడానికి అర్జునుడికి 1 వారం పట్టింది. ఇక వాళ్ళందరూ హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఒకరోజు కృష్ణుడు ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు వచ్చేసి జింకకు వేయాల్సిన బాణాన్ని పొరపాటుగా కృష్ణుడి బొటన వేలుకు వేస్తాడు. అతను ఎవరో కాదు, పూర్వజన్మలో వాలి. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతుంటే రాముడు తన బాణాన్ని వేసి వాలిని చంపేస్తాడు. ఆ జన్మలో చేసిన పనికి 8వ అవతారం కృష్ణుడికి వాలి సుగ్రీవుడిగా పుట్టి కృష్ణుడికి చావుకి కారణమవుతాడు. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నా, రామాయణం మహాభారతం కన్నా ముందు జరిగింది. కృష్ణుడు చనిపోగానే సముద్రుడు ఒకసారిగా సునామీలాగా పొంగి ద్వారకను మింగేశాడు. ఇక ద్వారక అనేది చరిత్రలో ఒక పేరుగా లేదా జనాల గుండెల్లో ఒక భయంగా మిగిలిపోతుందని అర్జునుడు చెప్పాడు. మొత్తానికి ఇండియాలో ద్వారక అనేది ఒక పవిత్ర నగరం.